మెగాస్టార్ చిరంజీవిపై సోషల్ మీడియా వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాడి ప్రారంభించింది. ప్రభుత్వ ప్రధాన సలహాదారుడు సజ్జల వ్యాఖ్యలకు వంత పాడుతూ వైసీపీ సోషల్ మీడియా చిరంజీవిపై చెలరేగిపోతోంది. తమ్ముడి కోసం చిరంజీవి దొంగలా వచ్చారని, ముసుగు తొలగిపోయిందంటూ వైసీపీ చేస్తున్న అటాక్పై ఆ పార్టీలోనే అసంతృప్తి ప్రారంభమైంది. వైసీపీ తరఫున పోటీ చేస్తున్న కాపు నేతలంతా కూడా ఈ పోస్టింగ్లను ఆపాలని, లేని పక్షంలో పుట్టి మునిగే ప్రమాదం ఉందని తాడేపల్లి ప్యాలెస్కు సమాచారం చేరవేశారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఈ వ్యవహారం దావానలంలా వ్యాపించింది. చిరంజీవి ఇటీవల కూటమి పార్టీల అభ్యర్థులను ఆశీర్వదించాలని ఒక వీడియో విడుదల చేశారు. కూటమి తరపున పోటీ చేస్తున్న అనకాపల్లి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్, అక్కడ జనసేన తరపున పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ లను గెలిపించాలన్నారు. కూటమి ఏర్పాటు నుంచి పరిణామం అంటూ చిరంజీవి ఆ వీడియోలో కోరారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సీఎం రమేష్ తో పాటు పంచకర్ల రమేష్ కూడా తనకు సన్నిహితులు అని చిరంజీవి వ్యాఖ్యానించారు. అయితే పందులు, తోడేళ్లు, గుంటనక్కలు కలిసి వస్తున్నారని పరోక్షంగా చిరంజీవిని ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలే చెబుతున్నారు. సజ్జల వ్యాఖ్యలకు వంతపాడుతూ సోషల్ మీడియాలో వైసీపీ చెలరేగిపోయింది. తమ్ముడి కోసం చిరంజీవి దొంగలాగా వచ్చారని విమర్శలు చేయటమే కాకుండా ముసుగు తొలగిపోయిందంటూ అటాక్ ప్రారంభించారు. దీనిపై జనసేన సోషల్ మీడియా కూడా రివర్స్ అటాక్ ప్రారంభించింది. తమ్ముడు పవన్ కళ్యాణ్, అలాగే చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం నుంచి, బీజేపీ నాయకత్వం వీళ్ళందరూ ఒక కూటమిగా ఏర్పడ్డారు. అది చాలా సంతోషం, మంచి పరిణామం. అయితే సోషల్ మీడియాలో చిరంజీవిపై వైసీపీ చేస్తున్న విమర్శలు, ముసుగు తొలగిపోయిందని వైసీపీ అనుకూల సోషల్ మీడియా చేస్తున్న దాడిపై వైసీపీలోనే అసంతృప్తి ప్రారంభమైంది. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి సజ్జల చేసిన వ్యాఖ్యలపై వైసీపీలోని కాపు నేతలు మండిపడుతున్నారు. తాడేపల్లిలో కూర్చుని వ్యాఖ్యలు చేస్తే గ్రౌండ్ లో పోటీ చేస్తున్న తమ పరిస్థితి ఏంటని వైసీపీ తరపున పోటీ చేస్తున్న కాపు అభ్యర్థులు నిలదీస్తున్నారు. ఇప్పటికే కాపు వర్గం దూరమైందని, చిరంజీవిపై సజ్జల వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టింగ్లతో దీనికి మరింత ఆజ్యం పోసినట్లు అవుతుందని వైసీపీ కాపు ఎమ్మెల్యేలు గగ్గోలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో చిరంజీవిపై పెడుతున్న పోస్టింగ్లను వెంటనే ఆపించాలని విజయసాయిరెడ్డితో పాటు మరికొంతమంది కీలక నేతలను పోటీ చేస్తున్న అభ్యర్థులు మొరపెట్టుకుంటున్నారు.